మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఏ జాతరకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. మేడారం జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. హన్మకొండ జిల్లా 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శించారు మంత్రి. సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులతో కలిసి 1000 స్తంభాల గుడి మండపాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనుల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రసాద్ స్కీమ్లో భద్రాచలం, రామప్ప, జోగులాంబ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్కీమ్ కింద మనము ఈ యొక్క భద్రాచలము, రామప్ప రెండు డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఈ రెండు మా టెంపుల్ తెలంగాణలో ప్రసాద్ స్కీమ్ కింద తీసుకున్నాం. ఇవి అదేవిధంగా జోగులాంబ దేవాలయాన్ని కూడా ప్రసాద్ స్కీమ్ కింద డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఈ 3 దేవాలయాలు పూర్తయిపోయిన తర్వాత తప్పకుండా భవిష్యత్తులో దీన్ని ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క మేడారం సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము గతంలో కూడా కొంత ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. అక్కడ కొన్ని గెస్ట్ హౌస్లు నిర్మాణం చేయడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నేను మరి కల్చర్ మినిస్ట్రీని అడిగాను, ట్రైబల్ మినిస్ట్రీ ఇద్దరిని అడిగాను. కొద్దిగా వాళ్ళిద్దరు కలిసి కొద్దిగా ఆర్థిక సాయం చేయాలి, మా పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయంటే వాళ్ళు కూడా స్పందించారు. త్వరలోనే దాని మీద నిర్ణయం తీసుకొని మనకు చెప్తారు. అనేది ఎక్కడ కూడా దేశంలో ఏ ఫెస్టివల్కు లేదు, ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఏ